మనము నల్ల నువ్వుల్లో గ్రైండ్ చేస్తే అది ఇలా అంటుకుంటుంది అనమాట. అది నువ్వుల నూనెలో పెడితే అది ఆజ్ఞాచక్రంలో పెట్టామంటే సింధూరం ఎదుటి మనిషి ఎటువంటి దోషాలున్నా ఏమున్నా కానీ శని భగవంతుడు కూడా దగ్గరికి రాడనమాట. అంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క సింధూరం అనేది. ఏమున్నా కానీ వెళ్ళిపోతాయన్నమాట. గ్రహదోషాలు పీడలు ఏమున్నా కానీ జోలికే రావు. కాకపోతే ఈరోజు ఏమైపోయిందంటే మన దురదృష్టం శాతం ఆ చెట్లే లేవు. కాబట్టి మనందరము కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ చెట్లు విత్తనాలు తెప్పిస్తున్నాం వైజాగ్ నుంచి. సో ప్రతి ఇంటా కూడా ఆ చెట్లు నాటుదాం. ఆంజనేయ స్వామికి సింధూరంతో అలంకరణ చేశారంటారు, కానీ నిజమైన సింధూరం దొరకట్లేదు ఈరోజు చెప్పాలంటే. అంతా మెటల్ పౌడర్, అంతా కెమికల్. కాబట్టి మనం మళ్ళీ కూడా ఒరిజినాలిటీకి వచ్చి మన పల్లె నుంచి మన పహాడి హనుమాన్ ఆలయం నుంచి అది స్టార్ట్ చేద్దామని అయ్యగారు శ్రీకారం చూడడం కూడా జరిగింది. కాబట్టి మనందరము కూడా ఆ విధంగా మన భావితరాలకి అసలు ఆ బొట్టు అంటే ఏంటి, ఆంజనేయ స్వామి భక్తి యొక్క శక్తి ఎటువంటిది అనేటువంటి దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెట్టమంటున్నాం. అంటే ఇది భక్తితో ఆర్తితో ఆంజనేయ స్వామి బొట్టు ఆ రంగులోనే ఆ శక్తి ఉందని మనం పెట్టుకుంటున్నాం. కాకపోతే నిజంగా ఆ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రూట్ని నువ్వుల నూనెలో కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టి అది పెట్టినట్లయితే ఆ శక్తే వేరు. ప్రకృతి అంత అద్భుతమైన శక్తిని ఇచ్చింది మనకి. కాకపోతే మనందరము కూడా అవి ఉపయోగించుకోకుండా మనం వేరే దారిలో పడుతున్నాం అనమాట. ఈరోజు చాలామంది పొలం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ పొలం కొనగానే ఏం చేస్తున్నాడండి, చెరువు తవ్వట్లేదు, వేసేస్తున్నాడు. కాకపోతే అదంతా కూడా ఏంటంటే మనం ఎంత తినేస్తున్నాం కానీ ఈ భూమికి ఏమి ఇవ్వట్లేదు మనం. సో అది చాలా చాలా అవసరం. సో మనం బొట్టు అనగానే నాకు అలా వచ్చేసింది, మనం ఎక్కడికో వెళ్ళిపోయాము. సో బోల్ శ్యావర్ రామచంద్రకి, పవన సుత హనుమానికి. సో ఇవాళ ఆదివారం, రవివారం, భానువారం కాబట్టి మనం రోజుకో నామం కింద చెప్పుకుందాం. ముందుగా మనందరము కూడా ఆంజనేయ స్వామి రావాలి అంటే ఏ నామం చేయాలి, రామనామం చేయాలి. కాబట్టి రామనామం మనందరము కూడా చేసుకుందాం.